అందరికీ నమస్కారం. నేను చిక్మంగళూరులో ఉన్నాను. అక్కడ సిగ్నల్స్ ఉండవు. హోటల్కి రాగానే కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది, ఇలాగ రామోజీరావు గారు లేరు అనే విషయం. ఆయన వ్యక్తి కాదు, మహాశక్తి, ఒక వ్యవస్థ ఆయన. ఒకరోజు నేను స్టూడియోకి వెళ్ళినప్పుడు, సార్ ఈ స్టూడియో పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అనగానే, నేను భోపాల్కి ఉద్యోగం కోసం వెళ్ళాను. నా చదువుకి ఉద్యోగం రాదన్నాడు. నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అతను, మీరు మద్రాసి, మీకు ఈ ఉద్యోగాలు రావు అని చెప్పడంతో నాకు కోపం వచ్చింది అని చెప్పడం జరిగింది. సో దాంతో ఆ కోపమే వారిని ఈరోజు ఇంత మహా వ్యక్తి శక్తిగా మార్చింది. నువ్వు ఇచ్చేది ఏంటో ఉద్యోగం, నేనే 100 మందికి ఇస్తాను. ఎక్కడండి 100 మందికి, మీరు 1000 మందికి ఉద్యోగం ఇచ్చి ఉన్నారు. మీరే కానీ లేకపోతే చిన్న చిన్న కళాకారులు ఉండేవాళ్ళు కాదు. సో ఈ రోజున వారు మన మధ్యన లేకపోయినా ఎప్పుడు మన గుండెల్లో, మన మనసులో ఎప్పుడో ఉంటారు. ఈనాడు పేపర్ చూసినా రామోజీరావు గుర్తుకొస్తారు, ఈటీవీ చూసినా రామోజీరావు గుర్తుకొస్తారు, ప్రజాపక్షాలు చూసినా రామోజీరావు గుర్తుకొస్తారు. ఇలా ఎన్నో ఎన్నో ఎన్నో. సో ఏది ఏమైనా ఈ రోజున మన మధ్యన వారు లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. మళ్ళీ ప్రచారంలో తిరిగి జగన్ గారిని సీఎం చేయాలని నా ఆకాంక్ష. అలాగే ఏదైతే వారు కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ మీద కట్టుబడి ఉంటారు. మాట ఇచ్చారంటే తప్పరు. అంటే మాట అంటే ఎట్లాంటి మాట ఇచ్చారు అని మీరు అనుకోవచ్చు. ఒక కమిట్మెంట్ అంటే, అలీ నువ్వు మాకు చెయ్యి, ప్రచారం చెయ్యి, అద్భుతమైన మెజార్టీతో గెలిపించు. ఎందుకంటే ఈ ఫ్యామిలీకి నాకు ఏమీ కొత్త కాదు. గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళు సాగర్ సొసైటీలో ఉండేవాళ్ళు. ఒక వీధి పక్కనే మాది అరోరా కాలనీ. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజుల్లో నేను నెలకి 2-3 సార్లు ఇంటికి వెళ్ళేవాడిని, కలిసేవాడిని, మాట్లాడేవాడిని. 2004లో చెప్పా రాజశేఖర రెడ్డి గారికి, సార్ ఏం టెన్షన్ పడద్దు, హ్యాపీగా ఉండండి, మీరే సార్ సీఎం అని చెప్పా. ఎందుకంటే పాదయాత్ర చేసిన తర్వాత ఎంత ఇంపాక్ట్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. మళ్ళీ అదే మా జగన్ గారు పాదయాత్ర తర్వాత ఎంత ఇంపాక్ట్ ఉందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్ గారు వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఎంతోమంది చెప్పడం జరిగింది. సో అందుకోసం నేను గతంలో కలిశాను, మాట్లాడాను. నన్ను రమ్మన్నారు, నాకు కొద్దిగా సమయం కావాలన్నాను. మీ ఇష్టం అన్నారు. నిన్న సాయిరెడ్డి గారిని కలిసి, సార్ నేను రావాలనుకుంటున్నాను అని చెప్పా. ప్లీజ్ వెల్కమ్, ఎప్పుడు మా పార్టీ మీకోసం ఎదురు చూస్తుంది, డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి, అట్ ఎనీ టైం అన్నారు. సో ఈ రోజున జగన్ గారి చేతుల మీదుగా ఈ ఫ్యాన్ గుర్తు కండువా నా భుజం మీద కప్పుకున్నాను. 99లో కప్పుకున్నాను ఒక పార్టీ కండువా. మళ్ళీ ఈ 2019లో ఈ పార్టీ కండువా కప్పుకున్నాను. డెఫినెట్గా మంచి మెజార్టీతో జగన్ గారిని సీఎం చేయడమే నా జయం. ప్రత్యక్ష ఎన్నికల్లో అలీ పోటీ చేస్తారా, లేకపోతే అలీ ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం? పోటీ అనేది కాదండి. నేను ఎందుకంటే ఆల్రెడీ పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామందికి నేను కమిట్మెంట్ అయ్యాను. అలీ ఇప్పుడు వాళ్ళని కాదని నీకు ఇస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే నువ్వు ఎలా నమ్ముకొని నా పార్టీలోకి వచ్చావో వాళ్ళు అలాగే నమ్ముకొని నా పార్టీలోకి వచ్చారు. వాళ్ళ తప్పించి ఇస్తే బాగోదు. నువ్వు నాకు ప్రచారం చెయ్యి. సో డెఫినెట్గా ఏం చేయాలి, నిన్ను ఎలా చూసుకోవాలనేది నా మీద వదిలేసి ఆ బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. సార్, మీరు ఇంతకుముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మంత్రిగా ఏ పార్టీ నాకు ఆఫర్ ఇస్తే ఆ పార్టీలో చేస్తానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. గుంటూరులో కూడా మీరు ఓటు కూడా నమోదు చేసుకున్నటువంటి. అవును. సో ఇప్పుడు అటువంటి ఆఫర్ మీకు వచ్చిందా ఈ పార్టీలో? నేను చేసే అవకాశాలు లేవని మీరు? పోటీ అయితే నేను చేయట్లేదని, నేను ప్రచారం అయితే చేస్తున్నాను. ఇక తర్వాత జగన్ గారి ఇష్టం. మంత్రి పదవి మంత్రి పదవి
చూద్దాం తర్వాత. జనవరి 9 ఇచ్చాపురంలో విజయవాడ కానీ లేదంటే రాజమండ్రి కానీ ఎక్కడైనా కానీ పోటీ చేయడానికి రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఎక్కడైనా ఉంటే చూసుకోండి అని చెప్పినట్టు ఉంది. సో ఒకవేళ రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఇస్తే మీరు కంటెస్ట్ చేస్తారు? రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఇస్తే తప్పకుండా కంటెస్ట్ చేస్తాను. సార్ జనవరి 9 ఇచ్చాపురం పాదయాత్ర ముగింపు సందర్భంగా జాయిన్ అవుతారని చెప్పి అప్పుడు అన్నారు. అది ప్రచారాలు వచ్చింది. మధ్యలో మీరు చంద్రబాబు గారిని కలిశారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. యాక్చువల్గా మళ్ళీ మనసు మార్చుకొని వైసీపీ వైపు వచ్చారు. అంటే ఏంటి సార్ యాక్చువల్గా అలీ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ అర్థం కాదు? అలీ పొలిటికల్ స్ట్రాటజీ అర్థం కాలేదని కాదు, కొత్త సంవత్సరంలో అందరినీ కలిశాను, అందరితో మాట్లాడి విషయం చెప్పి వచ్చా. సో అందరినీ ఎలా కలిశాను, అలాగే జగన్ గారిని కలిశాను, అలాగే చంద్రబాబు గారిని కలిశాను, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశాను. కలిసి అందరికీ విషయం చెప్పి వచ్చా. సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే, ఇక నేను ముగ్గురిని ఎందుకు కలిశాను అనేది అంత అందరికీ కన్ఫ్యూజను. సో విషయం చెప్పడానికి వెళ్ళా. దట్స్ ఇట్. నిన్నటి వరకు టీడీపీలో చేస్తారు, గుంటూరు నుంచి కంటెస్ట్ చేయబోతున్నారని బాగా ప్రచారం చేస్తారు. అవునండి. అలా సడన్గా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యక్ష. అవును. ఏంటంటే గుంటూరు నుంచి ఏంటంటే స్థానికులకి ఇవ్వాలి అనేది చాలా మంది అక్కడ అబ్జెక్షన్ పెట్టారు. స్థానికులకి ఇవ్వాలంటే స్థానికులకు ఒకవేళ ఇచ్చినా కూడా గెలిచే పొజిషన్లో వాళ్ళు లేరు. సో ఎందుకంటే వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం? రాజమండ్రి రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్ళాడు, గుంటూరులో సీట్ అడిగాడు. గతంలో మేము మీ పార్టీకి ఎన్నో సేవలు చేసాం, మమ్మల్ని కాదని ఆయనకి ఎలాగిస్తారు అని చెప్పి చాలామంది వచ్చి కొంతమంది ఆస్పిరెంట్స్ ఇబ్బంది పెట్టారు. అది నాకు తెలిసింది. సో రేపు పొద్దున్న నేను వెళ్ళి పోటీ చేసిన కూడా అదే ఇబ్బంది నేను కూడా ఎదుర్కోవాలి. సో ఆ ఇబ్బంది వద్దు అనుకొని నేను మానుకున్నాను. ఎస్, గులాం గారు అండ్ అలాగే రసూల్ గారు, ఇంకా చాలా మంది. పార్టీ ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అక్కడ సాయిరెడ్డి గారు ఉన్నారు, అలాగే జగన్ గారు ఉన్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి నేను వెళ్తాను. ఏదండి? న్యాయం జరగలేదని కాదు, బట్ సమూహం అక్కడ ఎందుకో ఎప్పుడు వెళ్ళినా కూడా చూద్దాం చేద్దాం అనే మాటే తప్ప కాన్ఫిడెంట్గా నేనున్నాను, నేను చూసుకుంటాను అనే మాట ఎప్పుడు అక్కడి నుంచి రాలేదు. సో అందుకోసం నేను విరమించుకున్నాను ఆ పార్టీ. పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితులు, జనసేన పార్టీ ఉంటుండగా మీరు వైసీపీని చూస్ చేసుకోవడానికి గల కారణం? సార్, ఇది ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలు వేరు. సో ఎందుకంటే నా స్నేహితుడు ఆయన, డెఫినెట్గా ఆయన సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను డెఫినెట్గా. అండ్ అలాగే నాకు ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు అందరూ తెలిసిన వాళ్ళే. సో జగన్ రావాలి, జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. మనం కూడా చేయూత చేద్దాం అని చెప్పేసి రావడం జరిగింది, ఈ కండువ కప్పడం జరిగింది. జనసేన ప్రభావం ఏమైనా ఉండే ఎఫెక్ట్ ఉందా సార్? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఉండే ఎఫెక్ట్ ఉందా? ప్రజలు నిర్ణయిస్తారు. అది ఎన్ని సీట్లు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎస్. సో ఏంటంటే ఈసారి ప్రచారం చేసి మా జగన్ గారిని సీఎం చేస్తాం.